వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ప్రియదర్శన్ గారిది ప్రేమ్ అంటే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకో. సో ఇక్కడ ప్రియదర్శన్ గారిది ఎప్పటిలాగానే కొంచెం మార్క్ ఉంటుంది అనుకున్న మూవీలా, కానీ నా మార్కెట్ సుమా గారు కొట్టేసారు అనిపించింది. నిజంగా చెప్పుకోవాలంటే ప్రియదర్శన్ గారు వాళ్ళ గారి కంటే కూడా సుమా గారిది యాక్టింగ్ అండ్ సుమా గారు అండ్ వెన్నెల కిషోర్ గారిది ఇద్దరి కాంబినేషన్ సంబంధించిన యాక్టింగ్ మధ్య మధ్య వీళ్ళ ఇంటరాక్షన్ చాలా బాగా అనిపించింది. వీళ్ళ ప్రియదర్శన్ గారు లేకపోతే వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ తీసి వాళ్ళిద్దరిది ఏదైతే దొంగతనాలు చేస్తారో మళ్ళీ బిర్యానీ పెడతారో ఆ స్టైల్ డిఫరెంట్గా కొంచెం యూనిక్గా అనిపించింది. కానీ ఒకటే దారి పోయి దీంట్లో మూవీకి సంబంధించిన 2-3 మెసేజ్లు అయితే నాకు కనిపించినాయి. ఫస్ట్ మెసేజ్ ఏంటంటే ఇప్పుడు భర్త తప్పు చేస్తే భార్య కూడా అదే దారిలోకి వెళ్తుంది అన్నట్టు అదైతే తప్పు అంటాను మెసేజ్. ఆ మెసేజ్ తప్పు. ఇంకొకటి ఏంటంటే న్యాయంగా ఉన్నంతసేపు న్యాయంగా ఉండాలి. సుమా అలాంటి క్యారెక్టర్ అవుతున్నారు. ఆమెకి జర బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్ ఏదైతుందో లాస్ట్ మినిట్ దాకా పోరాడింది. కానీ ఏంటంటే చిన్న చిన్న విషయాలు ఉంటాయి, లైక్ హస్బెండ్ అండ్ వైఫ్లో గొడవలు ఉంటాయి, చిన్న చిన్న విషయాలు గొడవపడి డైవర్స్ దాకా వెళ్తారు. అది తప్పనిసరి. 2-3 మంచి మెసేజ్లు ఉన్నాయి, 2-3 అన్వాంటెడ్ మెసేజ్లు కూడా ఉన్నాయి, అవసరం లేని మెసేజెస్ కూడా ఉన్నాయి. లాస్ట్కి ఏమవుతుంది, వీళ్ళు దొరుకుతారా లేకపోతే దొరికినాక వీళ్ళ లైఫ్ ఏమవుతుంది, సుమా గారి హస్బెండ్కి సంబంధించినది ఏమవుతుంది అనే దాని మీద ఒక కామెడికల్ వేగా చూపించారు అన్నమాట ఒక దొంగలది. అది తప్పించేస్తే మూవీ అంతా కూడా మీకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా వీళ్ళది ఏమంటారు బాగుండు, కొంచెం 1 hour 1/2 hour తర్వాత నన్ను దూరం పెడుతుండు అన్నట్టు చేస్తారు. వీళ్ళు చెప్తారు, అక్కడ నుంచి బయటపడుతుంది, వీళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ దొంగతనం స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఫ్యామిలీ గొడవలు అవుతాయి. అక్కడ నుంచి మెల్లమెల్లగా సుమా గారి ఇన్వాల్వ్మెంట్ కొన్ని సీన్స్ యాడ్ అవుతాయి. బాగానే ఉంది భయ్. లైక్ నా ఒపీనియన్లో ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ. కానీ ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కొన్ని సీన్స్ సెన్స్ అనిపించవు అండ్ చూసినట్టు ఉంటుంది, అరే ఈ సీన్ ఇంతే కదా అంటే ప్రిడిక్టబుల్ ఉంటుంది. అది తప్పించేస్తే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటారు, ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ. అండ్ ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. ఎందుకన్నా తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అనేసి కూడా మీరు అనొచ్చు. అంటే అంత కామెడీ ఎక్స్పెక్ట్ చేసినాను నేను. సో కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే కామెడీ అంత లేదు. మెసేజ్ ఏంటంటే భర్త తప్పు చేస్తే లోన్లు అని అవనేసి అనుకుంటూ కూర్చుంటే భర్తతో పాటు భార్య కూడా అదే చేయడం అనేది కూడా అదొకటి. అండ్ దొంగలు దొరికినాక శిక్ష లేదు కానీ వదిలేసిన అన్నట్టు చూపిస్తారు. సో అవి 2 నాకు సెట్ కాలేవన్నమాట, అందుకే తక్కువ రేటింగ్ ఇచ్చినాను. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే మూవీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నిజంగా చేసేవారు పోయి నిజంగా ఇట్లా చేయకండి. బయట సుమారు నిజంగా పోలీసులా ఉంటారు, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో మూవీ లాగానే చూడండి. అండ్ ఇది నా రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ అనమాట. మంచి చేస్తున్నాను, లాగా చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.